వదిలి వెళ్ళకే నా రాక్షసి పార్ట్ 65. సోనా, ఏంటి డాడీ? ఎందుకు డల్‌గా ఉన్నావు? బావ ఆ విహానాన్ని వదలట్లేదు డాడీ. వదలట్లేదు కాదు. విడదీయలేనంత అతుక్కుపోయారు. ఏంటి డాడీ నువ్వు మాట్లాడేది? ఒకసారి ఇది చూడు అని తన ఫోన్‌లో ఉన్న పిక్స్ చూపిస్తాడు జయరాజ్. వీళ్ళెప్పుడు కన్యాకుమారి వెళ్లారు డాడీ అని పళ్ళు బిగించి అడుగుతుంది సోన. మీరు మాల్‌కి వెళ్ళిన రోజు వర్క్ ఉందని వెళ్ళిపోయాడు కదా! ఆ పని ఇదే బేబీ. కానీ మీకెలా తెలుసు డాడీ? ఆ విహానాన్ని ఫాలో చేయమని మన వాళ్ళని దాని వెనక పెట్టాను. వాళ్ళే ఇది పంపారు. వాళ్ళని ఇంత సంతోషంగా చూడలేకపోతున్నాను డాడీ. దేవ్ నాకే సొంతం. దేవ్ నంద ఇంటి కోడల్ని నేనే అవ్వాలి. అది ఎంత కష్టమైనా సరే. చివరికి ఆ విహానాన్ని చంపాలన్నా సరే నేను రెడీ అని ఆ ఫొటోస్‌ని ఒక్కొక్కటి తగలబెడుతుంది సోన. కూల్ బేబీ. నెక్స్ట్ స్టెప్ రెడీగా ఉంది. ఈ ట్రిప్ తర్వాత వాళ్ళు సంతోషంగా ఉండరు అని సోనాతో పాటు రగిలిపోతాడు జయరాజ్. అక్కా, అక్కా! సౌమిత వాయిస్‌కి బయటికి వచ్చిన సోన ఏంటి అంటుంది. బావ బోట్ రైడ్‌కి వెళ్దాం అందర్నీ రెడీగా ఉండమని చెప్పాడు. ఏ బావ? చిన్న బావ. సరే పద వస్తున్నాం అని సౌమితను పంపించి తండ్రి కూతుళ్ళు విహానాన్ని ఎలా విరాంజ్‌కి దూరంగా ఉంచాలో స్కెచ్ పర్ఫెక్ట్‌గా గీసుకొని బయటకు వస్తారు. క్లాస్‌లో కూర్చున్న విహానాకి పదే పదే విరాంష్ గుర్తు రావడంతో కష్టంగా క్లాసెస్ కంప్లీట్ చేసి లంచ్ టైంలో రాహుల్ కోసం వెయిట్ చేస్తుంది. సీనియర్ నేనొచ్చేసా. ఆమెలో మౌనం. ఏదో ఆలోచిస్తున్న విహానం వంక చూస్తూ హ్మ్. ఏంటో ఇవాళ సీనియర్ డల్‌గా ఉంది. ఒకసారి మా బావగాడిని అడుగుదాం అనుకుంటూ విరాంష్‌కి కాల్ చేయబోతాడు. కానీ విరాంష్ నుండి కాల్ రాగానే వెంటనే లిఫ్ట్ చేసి హలో బావా అని విహాన చెవులు అలర్ట్ అయ్యేలా చేస్తాడు. రేయ్! నేనడిగేదానికి ఓన్లీ యెస్ ఆర్ నో అనే ఆన్సర్ చెప్పాలి నువ్వు. లేకపోతే పగులుద్ది. ఓకే బావా! సీనియర్ ఉందా? యెస్. లంచ్ చేసిందా? విహాన బాక్స్ వంక చూసి నో అంటాడు రాహుల్. డల్‌గా ఉందా? యెస్. నీతో ఏమైనా చెప్పిందా? నో. పోనీ నా గురించి అడిగిందా? నో. డల్‌గా ఎందుకు ఉందో అడిగావా? యెస్. ఏమైనా చెప్పిందా? నో. రాహుల్ యెస్, నో భాషకి తిక్క రేగుతుంది విహానకి. చేతిలో ఉన్న పెన్‌ని పిసికేస్తూ రాహుల్ వంక కోపంగా చూస్తుంది. సరే ఒక్క నిమిషం లైన్‌లో ఉండు అని చెప్పి, నువ్వు లంచ్ చేయకపోతే ట్రిప్ మధ్యలో వచ్చేస్తాను. నీ ఇష్టం అని వార్నింగ్ లాంటి మెసేజ్ చేస్తాడు విహానకి విరాంష్. అది చదివిన విహాన పళ్ళు పటపటా కొరుకుతూ రాహుల్ మీదకి పెన్ విసిరి, రేయ్ ఆంబోతు నేను తినలేదని ఆంచ్‌కి చెప్పావా అని గయ్యిమంటుంది. ఓరి నా బావ నన్నెందుకురా ఇరికిస్తావు అనుకోని, నేనెప్పుడు చెప్పాను సీనియర్, నీ కళ్ళ ముందేగా ఉన్నాను. నీ యెస్, నో భాష ఆంచ్‌తోనే అని నాకు తెలీదు అనుకున్నావా? ఇంకొకసారి ఇలాంటి తలా తోకా లేని మాటలు మాట్లాడావంటే తోక కత్తిరిస్తా ఎద్దవ్వ అని తిట్టి లంచ్ మొత్తం 10 మినిట్స్‌లో తినేసి, వెళ్ళి మీ బావగాడికి ఇన్ఫర్మేషన్ ఇచ్చుకో అని రాహుల్ జుట్టు పీకి వెళ్ళిపోతుంది విహాన. విహాన అరవడం దగ్గర నుండి ఫోన్‌లో వింటున్న విరాంష్‌కి నవ్వి నవ్వి బుగ్గలు నొప్పులొస్తాయి. రేయ్ బావ నీకు నవ్వులాటగా ఉందా? మీ ఇద్దరి మధ్యలో నాకేంటి ఈ కచేరీ అని ఏడుపు మొహం వేస్తాడు రాహుల్. కొన్నిసార్లు ఇలాంటివి కూడా ఉంటాయి సీనియర్‌తో. అన్నింటికి సైలెంట్‌గా ఉండాలిరా రాహులా! బాయ్ అని ఫోన్ కట్ చేసి నవ్వుకుంటాడు విరాంష్. బోట్ హౌస్ ట్రిప్ అని 24 అవర్స్ ఒక బోట్ మొత్తం బుక్ చేసుకుంటారు ఫ్యామిలీ మొత్తం. అక్కడ ఫుడ్ సీనరీ ఎంజాయ్ చేస్తూ క్వాలిటీ టైమ్ స్పెండ్ చేస్తారు. సెకండ్ డే ఇంకా బాగా ఎంజాయ్ చేయాలని ఎవరి రూమ్‌కి వాళ్ళు వెళ్ళిపోతున్న వాళ్ళకి డిన్నర్ తర్వాత డెక్ మీదకి రమ్మని చెప్పి పంపిస్తారు. ఒక్కొక్కరు వచ్చి రూమ్ మీద సెటిల్ అవుతారు. రేయ్ విన్నీ, ఏంటి డాడీ? ఏదో చించేవాడిలా డెక్ పైకి రమ్మన్నావు. ఇప్పుడేమో తెల్ల మొహం వేసుకొని చూస్తున్నావు.
అబ్బా! ఆగు డాడీ అందరూ రావాలి కదా! అందరం వచ్చాం కదరా! వచ్చారు. కానీ విరాంష్ అన్నయ్య రాలేదు కదా! అందుకే ఆగాను అని ఏదో కవర్ చేస్తాడు. ఈ టైంలో దేవ్ ఎక్కడికి వెళ్ళాడు నందా? చిన్న వర్క్ ఉంటే వెళ్ళాడు. వచ్చేస్తాడు. ఈలోగా మనం అంత్యాక్షరి ఆడుకుందామని వెర్రిగా అంటాడు. చిన్న పిల్లల ఆటలు ఇప్పుడు అవసరమా విన్నీ? ధనుంజయ్ గారి మాటలకి పాటలు రావని చెప్పండి. పిల్ల ఆటలు, పక్కింటాటలు అనడం అవసరమా? ఎంత మాట అన్నావురా మైసన్! ఇప్పుడు చూడు నా పాటకి నువ్వు కళ్ళు తిరిగి పడిపోవాలి అని గొంతు సవరించుకుంటున్న ధనుంజయ్ గారి వంక భయంగా చూస్తాడు వినయ్. ఏంట్రా ఆ ఎక్స్‌ప్రెషను? నీ పాట తర్వాత ఏ హాస్పిటల్ బెడ్ ఎక్కాలా అని భయంగా ఉంది డాడీ. రేయ్ నిన్ను అని వినయ్ ఒక్కటి పీకేలోపు వశిష్ఠ గారు ఆపేస్తారు. రేయ్ ధను ఏంటిది మీరు తండ్రి కొడుకులేనా? కాదు ఫాదర్ అండ్ సన్ పెదనాన్న. ఇందుకు కదరా మీ నాన్న నిన్ను కొట్టేది అని వినయ్ నెత్తి మీద ఒక్కటేస్తారు. అబ్బా పెదనాన్న మీరు కూడా కొడతారేంటి అని అలిగినట్టు ఫేస్ పెట్టిన వినయ్ వంక చూసి అందరూ నవ్వితే ప్రొజెక్టర్ ఆన్ అవ్వడంతో అందరూ అటువైపు తిరుగుతారు. స్పెషల్ అకేషన్‌లో తీసిన మహేష్ గారి ఫోటోస్ ఒక్కొక్కటి రోల్ అవుతుంటే సడన్‌గా చేతిలో కేక్‌తో ఒకళ్ళు, ఫ్లవర్ బొకేతో ఇంకొకళ్ళు మహేష్ గారి దగ్గరికి వస్తారు విరాంష్, వినయ్‌లు. హ్యాపీ బర్త్‌డే అమ్మా అని ఇద్దరూ ఒకేసారి చెప్పగానే వీడియో సర్ప్రైజ్ కన్నా విరాంష్ అమ్మ అన్న పిలుపు ఎక్కువ సంతోషాన్ని ఇస్తుంది. విరాంష్‌ని హత్తుకొని గుక్కపట్టి ఏడుస్తారు మహేష్ గారు. అమ్మా ఈరోజు నీ బర్త్‌డే అని ఇంత కష్టపడి అరేంజ్ చేస్తే నువ్విలా ఏడ్చి ప్లాన్ స్పాయిల్ చేస్తావా అని అలకగా అంటున్న వినయ్ మాటలకి చిన్నగా నవ్వి సారీ నాన్న అని విరాంష్‌కి చెప్తారు. ఇప్పుడు సారీ చెప్పేంత పెద్ద తప్పు నువ్వేం చేయలేదు రా అని ప్రొజెక్టర్ దగ్గర టేబుల్ మీద కేక్ అరేంజ్ చేసి క్యాండిల్ వెలిగిస్తాడు విరాంష్. వశిష్ఠ గారు నవ్వుతూ వాళ్ళని చూస్తుంటే డాడీ మీరు మమ్మీ కలిసి కేక్ కట్ చేయండి అని వినయ్ లాగుతాడు. సరే అని మహేష్ గారితో కలిసి కేక్ కట్ చేశాక మహేష్ గారు ముందు విరాంష్‌కి పెట్టబోతారు. కానీ విరాంష్ ఆ చెయ్యిని వశిష్ఠ గారి వైపు తిప్పి ముందు డాడీ అని చెప్తాడు. చిన్నగా నవ్వి భర్త తర్వాత ఇద్దరు కొడుకులకి తినిపించి, తర్వాత మరిదికి, చెల్లికి తినిపించి, తర్వాత జయరాజ్ వాళ్ళకిస్తారు. వినయ్ మహేష్ గారి కోసం ప్యూర్ పర్ల్ హారం గిఫ్ట్‌గా ఇస్తాడు. విరాంష్ గోల్డ్ బ్యాంగిల్స్ మహేష్ గారి చేతికి వేసి బావున్నాయా అన్నట్టు చూస్తాడు. ఆ బ్యాంగిల్స్ చూడగానే మహేష్ గారి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఏమైంది మహి అని వశిష్ఠ గారు కంగారుగా అడగడంతో ఏం లేదండి అని కన్నీళ్లు తుడుచుకొని నా లైఫ్‌లో బెస్ట్ బర్త్‌డే గిఫ్ట్ ఇదేనండి అని ఎమోషనల్‌గా చెప్తారు. గోల్డ్ బ్యాంగిల్స్‌లో అంత బెస్ట్ ఏముంది అత్తయ్య అని సోనా నోరు జారుతుంది. అందరూ ఆమె వంక చురుగ్గా చూడగానే సైలెంట్ అయిపోతుంది. ఇక్కడ గోల్డ్, డైమండ్స్ ఇంపార్టెంట్ కాదు సోనా. ఈ బ్యాంగిల్స్ మా అమ్మగారివి. నా చెల్లికి, నాకు ఆవిడ చేతికి ఉన్న 4 గాజులు ఆవిడ గుర్తుగా ఇచ్చారు. మీ మావయ్యని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని మా నాన్నగారు ఇంట్లో నుండి వెళ్ళిపోమన్నప్పుడు ఆయనకి తెలియకుండా వాళ్ళ గుర్తుగా ఇవి ఇచ్చారు. ఇవి ఎక్కడో పోయాయి అని ఎంత బాధపడ్డానో, ఈరోజు నా కొడుకు ఇవి గిఫ్ట్‌గా ఇచ్చి నాకు తట్టుకోలేనంత సంతోషాన్ని ఇచ్చాడు. వీటిని వేసుకునే అర్హత నా తర్వాత నా పెద్ద కోడలికి మాత్రమే ఉంటుంది అని గర్వంగా చెప్పి సోనాలో ఇంకొంచెం పంతం పెంచుతారు. మమ్మీ నువ్వు హ్యాపీ కదా! ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. వెళ్లి పడుకోండి అని అంటాడు విరాంష్. ఏంటి పడుకునేది? ఇవాళ అమ్మ బర్త్‌డే. సో పార్టీ ఉండాలిగా అని ఆ నైట్ ఎవ్వరూ నిద్రపోకుండా ఎంజాయ్ చేసేలా అరేంజ్ చేస్తాడు వినయ్. స్టోరీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండబ్బా! ప్లీజ్.